కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పేసి దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే నిన్న తెనాలిలో జరిగిన పోలీసులు ఎవరైతే ముగ్గురు యువకుల్ని రోడ్డుపై కూర్చోబెట్టి దారుణంగా శిక్షించడం జరిగిందో ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. దీనిపై ఇప్పుడు దళిత సంఘాలన్నీ కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. అసలు ఈ చర్యల్ని తప్పుపడుతున్నారు, అసలు దీన్ని ఏ విధంగా తప్పుపడుతున్నారు ఇప్పుడు వారు మాట్లాడుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ పోలీసులు తీసుకున్న చర్యని మీరు ఏ విధంగా తప్పుపడుతున్నారు? పోలీసులు చట్టపరంగా చూస్తే ఎవరినైనా కానీ వాళ్ళు దళితుల లేదంటే గిరిజనుల ఎవరైనా కానీ కొట్టేటటువంటి హక్కు అనేది పోలీసులకు లేదు. అది కూడా నడి రోడ్డు మీద. ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ లేదంటే ఉత్తరప్రదేశ్ బీహార్ అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. స్వయంగా జనసేన నాయకులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గంలో తెనాలి హెడ్ క్వార్టర్లో జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇంత క్రిమినల్ యాక్ట్ మేము ఎప్పుడు ఈ మధ్యకాలంలో చూడలేదు, పోలీసులు ఇలా చేయడం అనేది. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే స్వయంగా ఆయనే రంగంలోకి దిగి వాళ్ళందరిని అరెస్ట్ చేయాలా, పోలీసులను అరెస్ట్ చేయాలా, సస్పెండ్ చేయాలా వాళ్ళందరినీ కూడా. ఇద్దరు సిఐలు ఉన్నారు, అందులో ఒక ఎస్ఐ ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఈ కార్యక్రమం చేసిన దాంట్లో. సో వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దళిత సంఘాలు అందరి తరఫున. ఏ దళితులు కూడా రాష్ట్రంలో దీన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇంకా మన బాధాకరమైన సంఘటన ఏంటంటే జనసేన నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మన డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో మల్లావలో దళితుల్ని అక్కడ కొట్టేసి ఒకటి చచ్చిపోయాడు. ఇవాళకి కూడా ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు, సోషల్ బాయ్కాట్ చేశారు. ఈ సోషల్ బాయ్కాట్ అనేది ఎందుకు చేస్తారని అడుగుతుంటే డిఎస్పీ గారు అందరూ శాంతి సంఘం వేసేవండి, శాంతి సంఘం వేసామని చెప్పేసి ఏదో మంత్రం పట్టిస్తున్నారు మాకు. తన్నులు తిన్నవాడికి, దెబ్బలు తిన్నవాడికి, తనినోడికి ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ చేయడం అనేది మరి డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో జరుగుతుంది. అలాగే హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గమైనటువంటి పాయకరావుపేటలో కూడా దళితుల మీద దాడి జరిగింది. 10 మంది కర్రలు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా దళితులు 8 మందిని ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది. డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేసి కూడా అన్ని బెయిలబుల్ సెక్షన్లో పెట్టారు. అందులో మన దళిత సంఘాలన్నీ కూడా నక్కపల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అలాగే తహసీల్దార్ ఆఫీసర్ కూడా ధర్నా చేశాము, కలెక్టర్ను కలిసాము, డిఎస్పీని కూడా కలిసాము. దళిత హక్కుల పోరాట సమితి, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, ఇంకా పాయకరపేట ఏరియాలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఇంకా అరెస్ట్ జరగలేదు. ఒకటేనే మల్లాంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు. జేమ్స్ అనేటటువంటి ఒక స్టూడెంట్ని తిరుపతిలో మన ఈ మధ్యకాలంలో 15 రోజుల క్రితమే జరిగింది. అక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఎవర్రా బాబు అంటే జనసేన నాయకులే, ఆయన పేరు కూడా శ్రీనివాసులు గారే. కాబట్టి జనసేన నాయకులు ఉన్న చోట ఎక్కువ జరుగుతుంది. స్వయంగా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారు నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. హోమ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తే నేను వస్తాను నియోజకవర్గంలో మిమ్మల్ని అందరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి శాంతి చేసేస్తాను, మీరేం డోంట్ వరీ అని చెప్తున్నారు ఆవిడ. చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు ఎలా చేయడం అనేది మాకు దురదృష్టం. మా అమ్మాయే, మేము గౌరవిస్తాం, మేము చాలా సంతోషించాం హోమ్ మినిస్టర్ అయినందుకు. కానీ ఆవిడ ఇలా మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దళితుల్ని ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ఈవేళ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాగే దళితులకు బడ్జెట్లో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ఎందుకంటే 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో మాకు 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలా, దానికి బదులుగా ఈవేళ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్టే ఉంది. సో డోలా వీరాంజనేయ స్వామి గారిని, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని మేము కోరాము. ఇక్కడ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది. ఐఏఎస్ స్టడీ సర్కిల్ గత జూన్ నుంచి కూడా మూతపడి ఉంది. ఎందుకంటే బడ్జెట్ లేదు. బడ్జెట్ లేకపోవడం వల్ల మూతపడి ఉంది. అది ఓపెన్ చేయండి సార్ అన్నాం, సంవత్సరం అయిపోయింది, ఇవాళ మళ్ళీ జూన్ వస్తుంది. అదిగో బడ్జెట్ అంటున్నారు, ఇదిగో బడ్జెట్ అంటున్నారు, కానీ దాన్ని కూడా ఆయన ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. కాబట్టి బడ్జెట్ పరంగా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మాకు దళిత ఉద్ధరణకి ఏమీ చేయలేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, అందరికీ తెలియాల్సినటువంటి అంశం ఇది. ఎస్సీ కార్పొరేషన్లో 3 లక్షల మంది జనాభా ఉన్నటువంటి విశాఖ జిల్లాలో కేవలం 450 మందికి మాత్రమే లోన్లు ఇస్తున్నారు. అంటే 16 కోట్లు ఖరీదు చేసేటువంటి లోన్లు ఇస్తారు. అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా సేమ్ 350 మందికి ఇస్తున్నారు, 16 కోట్లే. రాష్ట్రం మొత్తం మీద మాకు 300 కోట్లు మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు. 60,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం 300 కోట్లతోనే ఎవరిని ఉద్ధరిస్తుంది, ఏ దళితులను ఉద్ధరించాలని ఈ గవర్నమెంట్ అనుకుంటుంది మరి మాకు తెలియదు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, దయచేసి మా బడ్జెట్ మాకు రిలీజ్ చేయండి. ప్రతి జిల్లాకి 1000 కోట్లన్నా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని మేము కోరుతున్నాం. స్టడీ సర్కిల్ని వెంటనే ప్రారంభించండి. అట్రాసిటీ చట్ట ప్రకారంగా అందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారిని మేము డిమాండ్ చేస్తాం. మీరు ఏదైతే చెప్పారో తెనాలిలో జరిగిన ఘటన గురించి, అయితే ఆ ముగ్గురు యువకులు కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా ఉందా, వాళ్ళు శిక్షించడం జరిగింది పోలీసులు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు కదండి. మరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కాదంటే గంజాయి అమ్ముతున్నారు అనేటువంటి పేరు మీద వాళ్ళని తీసుకొచ్చి ఇలా హింసలు పెట్టడం జరిగింది.
ఏ చట్టమైనా సరే ఏ తప్పు చేసినా సరే చట్ట ప్రకారంగా శిక్షించడం అంటే వాళ్ళని కోర్టుకు అప్పచెప్పండి, కోర్టు వాళ్ళకి వేయాల్సిన శిక్ష ఏదో వాళ్ళకి వేస్తుంది. కానీ ఈ పోలీసులు చట్టాన్ని తీసుకొని వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చి నడి రోడ్డు మీద ఊరేగించేటటువంటి కార్యక్రమం అని ఎవరో హర్షించరు. చట్టం వ్యతిరేకం అది. సో పోలీసులు రక్షించడానికి ఉన్నారు, ప్రజలను రక్షించడానికి ఉన్నారు, కానీ ప్రజలను ఇష్టానుసారంగా వేధించడానికి వాళ్ళు లేరు. సో అందుకని మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. మొత్తం మీద ఈ ఘటన మాత్రం తీవ్రంగా దళిత సంఘాలన్నీ కూడా తప్పుపడుతున్నాయి. ఎందుకంటే నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే మాత్రం చట్టపరంగా శిక్షించాలి తప్పితే చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఈ విధంగా నడి రోడ్డుపై శిక్షించడం అనేది చాలా తప్పుగా వాళ్ళంతా భావించడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలోని దళిత సంఘాలకు అంటే దళితులకి అందరికీ కూడా రావాల్సిన నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ చట్టాలు కూడా కఠినంగా అమలు చేయాల్సింది పోయి అవి కూడా నిర్వీర్యం అవుతున్నాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.